మౌలి ది లిటిల్ హార్ట్స్ మూవీ ఇండస్ట్రీలోనే ఒక పెద్ద రెవల్యూషన్. తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు, మొత్తం ఇండియన్ ఇండస్ట్రీలోనే ఒక రెవల్యూషన్. అసలు ఇది మౌలి గురించి కానే కాదు, ఈ మూవీ తీసిన మార్తాండ్ అది ఒక పాడ్కాస్ట్ చూసినప్పుడు ఈటీవీ తీసుకుంటున్న ఈ కొత్త అప్రోచ్ ఈజ్ అ రెవల్యూషన్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఇండస్ట్రీ అని నాకు అనిపిస్తుంది. డైరెక్టర్ మార్తాండ ఇస్ జస్ట్ 26 years old, చాలా యంగ్ డైరెక్టర్. ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ తీశారు, కానీ ఆ 2 షార్ట్ ఫిల్మ్స్ ఎవరు చూడలేదంట. ఫేస్బుక్స్ లో, ట్విట్టర్స్ లో కనెక్ట్స్ పెంచుకొని సిమిలర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పిచ్ నరేట్ చేస్తున్నప్పుడు somehow we got connect of మౌలికి స్టోరీ నరేట్ చేసినప్పుడు మౌలికి నచ్చింది. అండ్ మౌలి ప్రామిస్ దట్ విల్ ఫైండ్ ప్రొడ్యూసర్ ఇన్ 2 months. అండ్ ఈటీవీ కానీ ఆదిత్య హాసన్ కానీ వీళ్ళందరూ కొలాబరేట్ అయ్యి దే హావ్ ప్రొడ్యూస్ దిస్ మూవీ. ఇట్ ఈస్ ఆల్ వెల్ అండ్ గుడ్, ఇట్ ఈస్ ఆల్ వెల్ నోన్. కానీ ఇక్కడ రెవల్యూషన్ పార్ట్ ఏంటంటే, he was telling the process of ఈటీవీ. అంటే బిఫోర్ లిటిల్ హార్ట్స్ he was already under narration of some other story. ఇప్పుడు ఈటీవీ is not even looking at your short films, ఎక్కడ మీరు వర్క్ చేశారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంది. జస్ట్ దే ఆర్ హ్యావింగ్ దిస్ క్రియేటివ్ టీమ్ హు ఆర్ గోయింగ్ టు లిజన్ యువర్ పిచ్. వాళ్ళు అప్రూవ్ చేసినప్పుడు నెక్స్ట్ లెవెల్ ఇలా ఇట్ విల్ బి అ లాంగ్ అండ్ టైరింగ్ ప్రాసెస్. కానీ మీ స్టోరీ మీద మీకు నమ్మకం ఉండి నరేషన్ బాగిస్తే దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ యూ నీడ్ నౌ టు బికమ్ అ డైరెక్టర్. ఇండస్ట్రీలో ఆల్రెడీ చాలా యంగ్ డైరెక్టర్స్ ది షార్టేజ్ ఉంది. పాత డైరెక్టర్స్ ఏమో రెలవెన్స్ కోల్పోయారు. కొంచెం మంది చాలా ఈగోయిస్టిక్ గా అయిపోయి, చాలా చాదస్త పొల్లగా అయిపోయి, ఇది చాలా హార్డ్ వర్క్ అది ఇది అంటున్నారు, కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు డెలివర్ దట్ హిట్ విచ్ ఎవ్రీబడి వాంట్స్. దీనివల్ల ఇండస్ట్రీ నీడ్స్ దట్ న్యూ పర్స్పెక్టివ్ కానీ, యంగ్ బ్లడ్ కానీ, న్యూ జోక్స్. ఎవ్రీబడి ఈస్ క్రేవింగ్ ఫర్ దట్. అలాంటప్పుడు ఈ హిట్ అండ్ మిస్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఒక డైరెక్టర్ని అప్రోచ్ చేసి వాళ్ళ దగ్గర ఏడీ లాగా వర్క్ చేసి ఒక 5 years వాళ్ళకి లాయల్గా ఉన్నప్పుడు, ఏదో ఒక రోజు వాళ్ళు మంచి మూడ్లో ఉన్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ కాంటాక్ట్ ఇస్తారు. చూడండి, ఈ ప్రాసెస్ అంతా ఎరాడికేట్ చేసేసి ఈటీవీ ఈస్ డైరెక్ట్లీ లిసనింగ్ స్క్రిప్ట్స్ అండ్ హ్యావింగ్ దిస్ లెవెల్స్ ఆఫ్ అప్రూవల్ అండ్ లెవెల్స్ ఆఫ్ నరేషన్. సిమిలర్ రెవల్యూషన్ హాలీవుడ్ లో కూడా చాలా ఇయర్స్ బ్యాక్ అయ్యింది. అండ్ ఐ థింక్ బికాస్ ఆఫ్ దిస్ మూవీ సక్సెస్, ఈ మూవీ సక్సెస్ తర్వాత చాలా ప్రొడక్షన్ హౌసెస్ విల్ హ్యావ్ మోర్ ట్రస్ట్ ఆన్ యంగ్ డైరెక్టర్స్, బిలీవింగ్ దట్ వాళ్ళ పర్స్పెక్టివ్ ఈజ్ ద కీ టు సక్సెస్, నాట్ పీపుల్ హు ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. మీరు ఈ మూవీ సక్సెస్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ మూవీలో మీ ఫేవరెట్ జోక్ ఏంటో అది కూడా కామెంట్స్లో చెప్పండి.